హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో వేసుకుంటున్నాం. ఈరోజు మొత్తం మా ఇంట్లోనే ఉంటుంది. నేను చేసే పూజా విధానం ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ చేసిన పనులు. మార్నింగ్ లేచినాం కానీ అన్నీ అయిపోయేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు ప్రసాదాలు వేసినాం. 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు వేసి అమ్మవారిని రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేయాలి. మస్తు లేట్ అయిపోయింది. ఫస్ట్ పులిహోర వేసిన. పులిహోర, పెరుగన్నం, పరమాన్నం, వడలు, పాయసం అమ్మవారికి 5 టైప్స్ ఆఫ్. ఇప్పుడు 1 అవర్లో ప్రసాదాలు అయిపోతాయి. తర్వాత మళ్ళీ మాట్లాడదాం. పండుగ రోజు ప్రసాదాలు జల్దీ కావాలంటే పులిహోర, పరమాన్నం, పెరుగన్నం 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటేసారి బియ్యం పెట్టాలి. అన్నము 3 సపరేట్ పార్టీషన్స్ వేసి ఒక దాంతో పులిహోర, ఒక దాంతో పెరుగన్నం, ఒక దాంతో పరమాన్నం వేస్తే జల్దీ అయిపోతుంది. పాయసం జల్దీ అయిపోతుంది. వడలు ఆబ్వియస్గా కొంచెం టైం పడుతుంది. ప్రసాదాలు 1 గంటల సెట్. నేను నెక్స్ట్ వీక్ చేసుకుంటున్నా మా ఇంట్లో. ఈ వీక్ ఆమె చేసుకోవద్దు, నేను ఒక్కదాన్ని చేసుకోవాలి. మా మమ్మీకి హెల్త్ మంచిగా లేదు. మమ్మీని చూసుకోవాలి, చిన్న పాపని చూసుకోవాలి, నేను ఒక్కదాన్ని పూజ చేసుకోవాలి. ఈమె మా చెల్లెలు ఈ ఆఫీస్ ఉంది, ఈమె ఏం ముట్టుకోదు. లేట్ అవుతుంది ఫ్రెండ్స్. పులిహోర స్టార్ట్ చేసిన. ప్రసాదాలు ఏం చూపి, ఎందుకంటే మీకు తెలుసు కదా, అయిపోయినాక చూపిస్తాను. ఇందాక చెప్పినట్టు ఒకటేసారి అన్నం వండుకొని 3 పార్టీషన్స్ చేసుకున్నా. అల్ల నుంచి కొంచెం తీసుకొని పులిహోర కలిపేసిన. చింతపండు పులిహోర, బెల్లం మంచిగా చూపు. బెల్లం అన్నం అయింది. ఇప్పుడు పెరుగన్నం కోసేస్తున్నా. 3 అయిపోయినాయి. వడలు వేసేస్తే అయిపోతాయి. ఇప్పటికి నేను మీకు చెప్పిన దానికి 10 మినిట్స్ టైం పట్టింది అంతే. ఇంకోటి ఏంది? దద్దోజనము, బెల్లమన్నము, పులిహోర, వడ, ఇంకా అదే పాయసం వేసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. గాజులు వేసుకుంటున్నా. గాజులు వేసుకొని అమ్మవారిని రెడీ చేయాలి. అమ్మవారిని రెడీ చేసి పూజ చేయాలి. ఎవ్రీ బోనాలకి ఆయన సెంటిమెంట్గా నాకు పట్టు శారీ తీసుకుంటాడు. ఈ ఇయర్ ఈ శారీ తీసుకుండే. అయితే నాకు వేరే రెడ్ కలర్ శారీ ఉండే, అది కట్టుకొని ఇది అమ్మవారికి పెట్టాలనిపించింది. ఇది అమ్మవారికి పెడుతున్నా. బ్లౌజ్ అమ్మవారికి కట్టిస్తా. ఇది చీర పెడతారు. ఈ ఇయర్ అమ్మవారికి ఇది శారీ. ఇది నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నా. మాన్వికకి చీర నచ్చిందంట, పట్టుకొని చూస్తుంది. బాగుంది ఆ చీర. ఇది వెంకటగిరి పట్టు శారీ అంటారంట. ఇట్లా చెక్స్ మోడల్. నా దగ్గర ఈ బ్రౌన్ కలర్ లేదు. నా దగ్గర వెంకటగిరి పట్టు శారీ ఇంకోటి ఉంది, అది బ్లూ కలర్ ఉంది. ఇది బ్లూ విత్ సిల్వర్ జరీ. బ్లూ విత్ సిల్వర్ జరీ. అది నా పెళ్ళప్పుడు తీసుకున్నా, అప్పుడు కొత్త వెంకటగిరి. ఇప్పుడు ఇది బ్రౌన్లో చెక్స్ మోడల్ వింటేజ్ పట్టు శారీ ఇప్పుడు ట్రెండింగ్ కదా, అందుకనే ఇది తీసుకున్నా. మాన్వికకి నచ్చింది, తీసుకుంటుంది. బ్లౌజ్ తీసుకుంటుంది. మాన్విక నేర్చుకుంటుంది వ్రతం ఎట్లా చేయాలో అని కదా. ముందే మా అక్క పూజకు కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకుంది. ఇక్కడ అమ్మవారికి రెడీ చేస్తున్నాను. అమ్మవారికి రెడీ చేయడానికి చీరలాగా నేను బ్లౌజ్ పీస్ యూజ్ చేస్తాను. ఏదైతే అమ్మవారికి శారీ పెడతానో అందులోని బ్లౌజ్ పీసే అమ్మవారికి కట్టిస్తాను అనమాట. శారీ కూడా కట్టియొచ్చు, కానీ అది కొంచెం లాంగ్ ప్రాసెస్. నేను ఇప్పటివరకు ట్రై చేయలేను. ఈ ఇయర్ ట్రై చేయాలనుకున్నా కానీ టైం లేకుండే నాకు. ఒకవేళ బ్లౌజ్ పీస్తో చేస్తానేమో ఇట్లా కొంచెం చిన్న చెంబు, మళ్ళీ దానిపైన ఇంకో చెంబు పెట్టి చేయాలి. అదే శారీతోని అమ్మవారిని రెడీ చేయాలంటే బిందె ఉంటుంది కదా, బిందె లేకపోతే పెద్దది డబ్బా ఉంటుంది కదా, దాంతో వేస్తారు. నేనైతే ఈ 2 చెంబులతో వేస్తాను. కిందిదేమో బోనం పైన ఉండే చెంబు, పైనదేమో మామూలుగా వాటర్ది. అందులో బ్యాలెన్స్గా ఉండడానికి నేను బియ్యం ఫిల్ చేస్తాను మొత్తము. బియ్యంలో కొంచెం పసుపు, కుంకుమ వేసి అమ్మవారికి దండం పెట్టుకొని ఇక్కడ బియ్యం పోసి ఆ బ్యాలెన్స్ కోసం పెడతాను. మెయిన్ పూజ చేసేది మనం కలశంకి. నేను కలశంకి వేస్తాను పూజ. మన తృప్తి కోసం, మన ఆనందం కోసం, అమ్మవారి రూపం చూసుకుంటూ పూజ చేయడం కోసం అమ్మవారిని రెడీ చేస్తాం అంతే. కానీ మెయిన్ దేవత, మెయిన్ ప్రాసెస్, మెయిన్ పూజ మాత్రం కలశంకే చేస్తారు. ఆమెనే అమ్మవారు.
ఇక్కడ నేను ఫస్ట్ మర్చిపోయిన తర్వాత మళ్ళా లాస్ట్ ఇయర్వి వీడియోస్ చూసుకుంటే చేసిన. ఆల్మోస్ట్ ఇప్పుడు 6 ఇయర్స్ అవుతుంది నేను చేయబట్టి, కానీ ఎందుకో ఇయర్ లేట్ అవ్వడం వల్ల హడావిడి వల్ల నేను కొంచెం మర్చిపోయినాను. ఇంకా మా మమ్మీకి హెల్త్ మంచిగా లేదు, నేను చేసుకోవద్దు అనుకున్నా కానీ పడేయొద్దు అన్నట్టు నేను చేసుకున్నాను. నాకు మా మమ్మీ టెన్షన్, ఇక్కడ టైం అయిపోతుంది ఆఫ్టర్నూన్ అవుతుంది అనే టెన్షన్తో నాకు అమ్మవారు రూపు వేయడానికి కొంచెం టైం పట్టింది. కానీ మళ్ళీ ఎవ్రీ ఇయర్ లానే మంచిగా అందంగా వచ్చింది. నేను అంత పర్ఫెక్ట్గా చెయ్యను కానీ మంచిగా వస్తుంది, లాస్ట్కి మంచిగా అనిపిస్తుంది మొత్తం రెడీ అయిపోయాక. ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అసలు ఆ స్టిక్ వెనకాలక ముందా అని. నేను ఇయర్ వెనకకు పెట్టి వేసిన, బట్ అది ముందుకి నేను మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఫొటోస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఆ స్టిక్ ముందుకని. ఆ స్టిక్ ఏంటంటే అమ్మవారి హ్యాండ్స్ లాగా, పైన చెంబేమో బాడీ లాగా, కింద చెంబేమో ఫీట్ దగ్గర ఉండేది. కొందరు హ్యాండ్స్ ఇంకా లెగ్స్ కూడా పెడతారు, మస్తు ఉంటుంది. శారీ కట్టిస్తే అట్లా హ్యాండ్స్ లెగ్స్ పెడితే మంచిగా సెట్ అవుతుంది. నేను బ్లౌజ్ పీస్తోనే వేసాను కాబట్టి అవన్నీ పెట్టాను. ఇక్కడ మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట, ఆమెకు చేతన్ కాకున్నా కానీ. మా మమ్మీ అప్పటి వరకు పండుకున్నది. మమ్మీ ప్లీజ్ నాకు అసలు మంచిగా అనిపిస్తలేదు, నువ్వు కూర్చొని నువ్వు నాతో ఉండు అంటే కూర్చొని స్నానం చేసుకొని కూర్చొని ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నది. ఇక్కడ ఎంతో ఒక 15-20 మినిట్స్ తర్వాత నాకు అమ్మవారిది రూపం సెట్ అయింది మంచిగా. బ్లౌజ్ పీస్కి పిన్స్ పెట్టి సెక్యూర్ చేస్తున్నాను ఊడిపోకుండా. అండ్ ఎవ్రీ ఇయర్ అమ్మవారికి నేను నా గోల్డ్ జ్యువెలరీ మొత్తం అమ్మవారికి వేస్తాను. అంటే మనం యూజ్ చేసింది అట్లనే వేయొద్దు, పాలల్లో కడిగి మళ్ళీ వాటర్లో కడిగి అమ్మవారికి వేస్తాను అనమాట. ఇది నా పెళ్ళికి పెట్టిన నెక్లెస్, నా ఫేవరెట్. ఇది 4.5 తులాస్ ఉంది. లాంగ్దేమో నేను రీసెంట్గా మా చెల్లి పెళ్ళికి వేయించుకున్నాను, అది 8 or 7.5 అట్లుంది. ఎంతో ఇష్టంతో వేయించుకున్నాను. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వేసిన అమ్మవారికి, ఇది సెకండ్ టైం. నా జ్యువెలరీ మొత్తం అమ్మవారికి వేస్తాను. ఇదే అనమాట నాది లాంగ్ నెక్లెస్, మా చెల్లెల పెళ్ళప్పుడు వేయించుకున్నాను, ఎంగేజ్మెంట్ రోజు వేసుకున్నాను. నాకు మస్తు నచ్చింది. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నా లాంగ్ దానికి షార్ట్ సెట్ అవుతలేదు అనిపిస్తుంది, షార్ట్ కూడా మారవాలి. ఇంకా అమ్మవారికి మొక్కుకొని జ్యువెలరీ అమ్మవారికి సెట్ చేస్తున్నా. అంటే ఎవ్రీ ఇయర్ ఈ గోల్డ్ నాతోనే ఉండాలన్నట్లు నా గోల్డ్ అమ్మవారికి వేస్తాను. ఇట్లా అమ్మవారిని మంచిగా రెడీ చేసిన తర్వాత మొత్తం అన్ని పూజ సామాన్ సెట్ చేసుకొని నేను రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ అమ్మవారికి మంచిగా సైజ్ సెట్ చేసి వెనకకి పిన్స్ పెడుతున్నాను. అక్కడ నెక్లెస్ లాంగ్ చైన్ వేసినాక పైన కాంట కనిపిస్తుందని మళ్ళీ ఇంకొకటి చోకర్ తెచ్చి వేసినాము. ఇప్పుడు మంచిగా నిండుగా కనిపిస్తుంది. ఆ చోకర్ నాకు పెళ్ళైన కొత్తలో వంశీ ఇచ్చిండు, అప్పట్లో అది ట్రెండింగ్ ఉండే, మస్తు ఉంటుంది. నేనైతే ఎప్పుడు వేసుకోలే, ఎప్పుడు అమ్మవారికే యూజ్ చేస్తాను అది. ఇంకా వడ్డానం లాగానేమో బొట్టు హారం యూజ్ చేసిన, అమ్మవారికి తెచ్చిన పువ్వులు వేసిన. అసలు పువ్వులు ఎంత కాస్ట్ ఉంటాయో పూజ టైంలో అప్పుడైతే నేను ఓన్లీ అమ్మవారికే వేసినాను, నేనేం పెట్టుకోలే. ఇక్కడ వచ్చి అమ్మవారు మొత్తం రెడీ అయిపోయింది. ఎంత మంచిగా ఉంది కదా, మంచిగా సెట్ అయింది. నేను అంత పర్ఫెక్ట్గా చేయకున్నా కానీ అమ్మవారు మంచిగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ బనానా లీవ్స్ తీసుకొచ్చిన నేను ఎవ్రీ టైమ్. అంటే లాస్ట్ టైం నేను బ్యాక్ డ్రాప్ వేసినాను. నాకు బ్యాక్ డ్రాప్ వేసి అమ్మవారిని సెట్ చేస్తే నాకు అంత మంచిగా అనిపిస్తుంది, అంత ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. లాస్ట్ టైం నుంచి నేను బ్యాక్ డ్రాప్ వేసేలేను, అట్లనే ఓన్లీ అమ్మవారినే రెడీ చేసి పెడితే అప్పుడు ఫోకస్ మొత్తం అమ్మవారి పైననే ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అదే బ్యాక్ డ్రాప్ ఉందనుకో, బ్యాక్ డ్రాప్ హైలైట్ అవుతుంది. నేను ఈసారి బ్యాక్ డ్రాప్ వేయకుండా బ్యాక్ డ్రాప్కి యూజ్ చేసే గార్లైన్స్ అని నేను మెయిన్ డోర్ది డెకర్ చేసుకున్నా. ఈ ఇయర్ ఏమో అమ్మవారికి వెనకకి బనానా లీవ్స్తో చేసిన, మస్తు మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను వేసిన ప్రసాదాలు పెడుతున్నాను. బనానా లీఫ్లో 5 types ఆఫ్ ప్రసాదం వేసిన, బెల్లం అన్నం, వడలు, పులిహోర, పెరుగన్నం, ఇంకా పాలతోని పాయసం. మనకి ఏదైనా ఫెస్టివల్స్ ఇట్లా పూజ ఉన్నప్పుడు 5 types ఆఫ్ ప్రసాదాలు కావాలన్నప్పుడు ఇవి బెస్ట్, జల్దీ అయిపోతాయి. ఇంకా పూర్ణాలు, బెల్లప్పలు అవన్నీ పెట్టుకుంటే టైం ఎక్కువ అవుతుంది, అందుకనే నేను ఇంకా ఎవ్రీ ఇయర్ మామూలుగా ఇవే వేస్తాను, జల్దీ అయిపోతుందని. ఇంకా బనానా లీవ్స్ పెట్టిన తర్వాత మంచి కలర్ వచ్చింది. మా మమ్మీ ఇంకా మా చెల్లెలు బనానా లీవ్స్ సెట్ చేసినారు.
అండ్ ఇక్కడ నేను రెడీ అయిపోయి వచ్చేసిన. అంతా పిచ్చి పిచ్చి కట్టుకున్న శారీ, టైం లేకుండే మంచిగా జడేసుకొని ఇయర్ మంచిగా రెడీ అవ్వాలనుకున్నా కానీ అస్సలు ఎవ్రీ ఇయర్ లాగానే అస్సలు టైం లేదు. నేను ఎవ్రీ ఇయర్ అనుకుంటా అంటే మంచిగా జడేసుకొని నీట్గా శారీ కట్టుకొని మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకుందామని, కానీ అస్సలు టైమే ఉండదు. ఎవ్రీ ఇయర్ నేను కొత్త శారీ తీసుకుంటా, అమ్మవారికి కొత్త శారీ పెడతా. ఇంకా కొత్త శారీయే కట్టుకున్నా కానీ రెడీ అయ్యే టైం లేదు నాకు. అందరు చాలామంది ఫుల్ రెడీ అయ్యి అంతా హెయిర్ స్టైల్స్ వేసుకొని శారీ ప్లీటింగ్ వేసుకొని అంతా వేసుకుంటారు. వాళ్ళకి అసలు అట్లా ఎట్లా టైం ఉంటుందేమో, నాకైతే అస్సలు టైం ఉండదు. ఎవ్రీ ఇయర్ ఇట్లానే హడావిడిగా వేసుకుంటా. ఇక్కడ పసుపు గణపతిని వేసుకుంటున్నా. ఏదైనా పూజ గణపతితోనే స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ పసుపు గణపతి వేసుకొని పూజ స్టార్ట్ చేస్తున్నా. నాకు అసలు ప్రాసెస్ మంత్రాలు అవన్నీ ఏమీ రావు. నాకు ఎవ్వరూ నేర్పియలేరు కూడా. అన్నీ యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవడమే, యూట్యూబ్లో పూజ విధానం పెట్టుకొని ఫాలో అవ్వడమే, యూట్యూబ్లో మంత్రాలు పెట్టుకొని చేసేయడమే. ఇక్కడ గణపతి పూజ చేస్తున్నా. నెక్స్ట్ తోరణం కట్టుకున్నా. నేను వరలక్ష్మి వ్రతంకి మెయిన్ పార్ట్ తోరణమే అనమాట. తోరణం 9 ఎట్లా చేస్తారంటే 9 దారాలు, 9 దారాలు 9 ముడిలు అనమాట, నవగ్రహాలు. మా ఫ్రెండ్ అను ఇంకా తోరణం పూజ చేసిన తర్వాత అను కడుతుంది. రైట్ హ్యాండ్కి మాత్రమే కట్టుకోవాలి. 3 తోరణాలు వేస్తారు. ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటేమో ఎవరైతే మనకి పసుపు బొట్టు తీసుకోవడానికి మన దగ్గరకు వస్తారు కదా, పెద్ద ముత్తైదు ఎవరు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ వాయనం ఇచ్చి ఆ తోరణం ఇచ్చి తర్వాత అందరికీ వాయనం ఇవ్వాలి. నేను ఎవ్రీ ఇయర్ ఎవరైతే ఫస్ట్ వాయనంకి వస్తారో వాళ్ళకి ఆ తోరణం ఇచ్చి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి శారీ పెడతాను, మిగతా వాళ్ళందరికీ బ్లౌజ్ పీసెస్ పెడతాను. ఈ ఇయర్ నేను పూజ చేసేటప్పుడు కరెక్ట్ మా చెల్లెల వాళ్ళ అత్తమ్మ వచ్చింది. మా అత్తమ్మకి శారీ పెట్టి ఫస్ట్ వాయనం ఇచ్చిన. నెక్స్ట్ మా చింతల్లికి ఇచ్చిన. ఇక్కడ పూజ చేసుకుంటున్నా. మా అత్తమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తున్నది. ఇంకా మా చింతల్లి కూడా రెడీ అయ్యి మంచిగా వచ్చి కూర్చున్నది. ఇంకా నా పెళ్ళయి 7 years అవుతుంది. ఇది నా 6th వరలక్ష్మి వ్రతం. ఎవ్రీ ఇయర్ మంచిగా ప్రశాంతంగా మంచిగా జరుగుతుంది. ఈ ఇయర్ కూడా అట్లనే మంచిగా ప్రశాంతంగా మంచిగా జరిగింది. నేను అనుకున్నట్లే జరిగింది. ఎక్కువ హడావిడి లేకుండా అట్లనే కాకుండా ఎక్కువ సింపుల్గా కాకుండా నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు వేసుకుంటా. నేను ఎక్కువ స్ట్రెస్ కాకుండా. ఇయర్ అయితే ఎక్కువ స్పెషల్ అనిపించింది. ఎందుకంటే మా చింతలు ఉంది ఇంట్లో మొత్తం మంచిగా చిన్న పిల్లలు ఉన్నారు. నాకు ఆడపిల్లలు అంటే ఫుల్ ఇష్టం. క్రిషు అప్పుడు నేను ఆడపిల్ల కావాలనుకున్నా, కానీ క్రిషు పుట్టిండు. మా ఇంట్లో ఆడపిల్లలు లేని లోటు ఎవ్రీ ఫెస్టివల్కి కనిపిస్తుంది. ఈ ఇయర్ అయితే మా చింతలు ఉంది, మళ్ళీ మా ఫ్రెండ్ పాప రీతు ఉంది, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు విహా ఉంది. వాళ్ళు ముగ్గురు ఉండే. నాకైతే మంచిగా అనిపించింది, ఇట్లా నిండుగా అనిపించింది వాళ్ళ ముగ్గురితోని. వాళ్ళ ముగ్గురికి మంచిగా వాయనం ఇచ్చిన. నాకైతే మంచిగా అనిపించింది. ఈ ఇయర్ ఎక్కువ స్పెషల్ అనిపించింది వాళ్ళ ముగ్గురితోని. ఇల్లు మొత్తం సందడిగా ఉండే మంచిగా అనిపించింది. ఇక్కడ మా చింతలకి పసుపు పెడుతుంటే నన్ను మంచిగా కూర్చున్నది, మంచిగా కోఆపరేట్ చేస్తుంది. అన్ని ఫోటోషూట్స్కి రెడీ కావడానికి కొందరు అయితే అసలు డ్రెస్ వేసుకోవడానికి ఏడుస్తారు కుచ్చుకుంటుందని. మా చింతలు అయితే అస్సలు ఏడవది, ఎంతసేపు వేసినా అట్లే ఊకుంటుంది. మంచిగా పెట్టించుకుంటున్నది బొట్టు. వాయనం ఇచ్చి ఆశీర్వదించింది మా చింతలు ఈ ఇయర్.
చింతలికి ఏమి ఇచ్చినా ఫస్ట్ నోట్లో పెట్టుకుంటుంది. వాయనం ఇస్తే డైరెక్ట్ తీసి నోట్లో పెట్టుకుంటున్నది ఆమె. అన్నీ నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటుంది. ఆమెకు ఆ చైన్ గుచ్చుకుంటలేదు, ఆ లంగా గుచ్చుకుంటలేదు, బ్లౌజ్ గుచ్చుకుంటలేదు, అన్నీ మంచిగా పెట్టుకున్నది. చింతలికి వాయనం ఇచ్చిన తర్వాత నా పైన కూర్చోబెట్టుకొని దేవుడికి మొక్కిపించిన అనమాట. మంచిగా మొక్కుకుంది. ఆమెకి హెయిర్ బ్యాండ్లో ఫ్లవర్ పెట్టిన మంచిగా అట్లే ఉన్నది, దేవుడిని చూస్తూ ఉన్నది. ఇంకా మా చింతలికి నేను దేవుడికి పెట్టిన చీర నచ్చింది. ఆ చీరనే చూస్తూ ఉన్నది. వీళ్ళే అనమాట, ఇందాక చెప్పిన కదా, రీతు, విహా ఇంకా చింతలి, వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి ఫొటోస్ తీసినాము. ఇదే అనమాట మా వరలక్ష్మి వ్రతం. ఇట్లా జరిగింది.